అంటే 27 ఎన్ని నక్షత్రాలు? చాలా నక్షత్రాలు నక్షత్రాలు ఉన్నాయి. కానీ మన గురువులు ఏం చేశారు? 27 నక్షత్రాలు ఎంపిక చేశారు. ఆ 27 నక్షత్రాల్లో చాలా పెద్దదైన నక్షత్రం ఉంటుంది. పెద్దదైన నక్షత్రం. ఆ పెద్దదైన నక్షత్రానికి పెద్ద అని అర్థం వచ్చే పేరే ఉంటుంది. ఏక నక్షత్రం. ఆ నక్షత్రాన్ని పెద్దది, కానీ ఆ నక్షత్రానికి ఉండే పేరుంటే ఆ పేరునే పెద్దది ఉంటుంది. ఫలానా వారి కుమారుడు, చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు అంటే కదా. ఆ పెద్ద కుమారుడు ఏమంటారు సంస్కృతంలో? జ్యేష్ఠ. ఏంటంటే అంటేనా జ్యేష్ఠ కుమారుడు. అట్లాంటి 27 నక్షత్రాల్లో ఒక నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఆ ఆరుద్ర నక్షత్రంలో పంచమి తిథి రోజున ఎవరు జన్మించారు? ఆదిశేషుడు జన్మించారు. మనం కూడా జన్మించాం కదా. మనం కూడా జన్మించాము. మనం కూడా ఆయా నక్షత్రాల్లో జన్మించాం. మనం కూడా ఆయా నక్షత్రాల్లో జన్మించాం. వారు కూడా ఆరుద్ర నక్షత్రంలో జన్మించారు. వారు ఎందుకు జన్మించారు? ఈ భూమి మీద ఎందుకు వారు జన్మించారు? ఎందుకు జన్మించారు? ఈ దేశంలో ధర్మాన్ని నిలబడాలి. ఎందుకు జన్మించారు? అనుకుని మన గురుకుల్ని, మనం గౌరవించేటువంటి దేవాలయాన్ని, మన దేవతలు, రాక్షస సమూహం. రాక్షసులు అంటే కొమ్ములు, తర్వాత పెద్ద పెద్ద దంతాలు గల వాళ్ళు కాదు, మనలాగే మనుషులే. కానీ దేవుడు అంటే ఇష్టం ఉండదు, వేదం అంటే ఇష్టం ఉండదు, మంత్రం అంటే ఇష్టం ఉండదు. రెండవది ఏంటి? మూఢనమ్మకాలు. ఇంటి నుంచి బయటకు రావడం, ఎవరైనా చూస్తే అనుమానం ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఏ జంతువు కనిపిస్తే ఆ జంతువుని బలిస్తుంటారు. అలాంటి దుష్ట దుర్మార్గమైనటువంటి దురాచారం. ఎటువంటి ఆచారాలని? దుష్ట దుర్మార్గమైన దురాచారం. ఎప్పటికీ ఆ స్వామీజీ ఆదిశంకరాచార్యులు పుట్టినాడు. ఇక్కడ ఎందుకు జన్మించారు? అర్థమైందా? ఎందుకు జన్మించారు? ఏ దుష్ట దుర్మార్గమైన దురాచారాలు దేశంలో ప్రబలుతున్నాయి. ఎవరైతే వేదములని, మన ధర్మాన్ని, మన యొక్క జ్ఞానాన్ని ఎవరైతే తూలనాడుతున్నారో, విమర్శిస్తున్నారు, వాళ్ళందరికీ బుద్ధి చెప్పడానికి ఎవరు జన్మించారు? ఎవరు జన్మించారు? ఆదిశేషుడు జన్మించారు. జన్మించి ఎన్ని ఏళ్ళు బ్రతికారు? ఎన్ని ఏళ్ళు బ్రతికారు? 32 ఏళ్ళు. వాళ్ళ అమ్మగారు